హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా బ్రెడ్తో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ స్వీట్ని చాలా సులువుగా చేసుకోవచ్చు. అలాగే ఈ సమ్మర్లో చల్లగా తినాలనిపించిన లేదా పిల్లలు స్వీట్ అని అడిగినా ఇలా బ్రెడ్తో సింపుల్గా స్వీట్ డిజర్ట్ని ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా బ్రెడ్తో ఒక మంచి స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ స్వీట్ రెసిపీని చేయడానికి ఇక్కడ నేను 6 బ్రెడ్ల వరకు అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న బ్రెడ్లని ఒక్కొక్క బ్రెడ్ 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ బ్రెడ్ ముక్కలు అనేవి కొంచెం పెద్దగా రావడానికి 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను కదా. అదే మనకి బ్రెడ్ ముక్కలు అనేవి కొంచెం చిన్నగా రావాలంటే ఒక్కో బ్రెడ్ని 6 ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్లన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇవి ఫ్రై చేయడానికి గ్యాస్ పై ప్యాన్ పెట్టి 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న ఆయిల్ అనేది ఎలాంటి ఫ్లేవర్ లేకుండా ఉన్న ఆయిల్ని వేసుకోవాలి. లేదంటే కనుక ఈ స్వీట్ టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది. అలాగే ఈ స్వీట్ అనేది మంచి టేస్ట్ రావడం కోసం 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి పూర్తిగా కరిగి వేడవ్విన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఈ ప్యాన్కి సరిపడగా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ బ్రెడ్ ముక్కల్ని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక పక్కన లైట్గా కలర్ మారిన తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 పక్కల కూడా లైట్గా గోల్డ్ కలర్లోకి వేగిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అలాగే బ్రెడ్ ముక్కల్ని రెండోసారి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఏమన్నా అయిపోయిందనిపిస్తే కనుక లైట్గా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రెడ్ ముక్కలన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకున్నాక రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పై మరొక గిన్నె పెట్టి 2 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. ఇక్కడ మనం గేదె పాలనైనా వాడుకోవచ్చు లేదా ప్యాకెట్ పాలనైనా వాడుకోవచ్చు. ఇలా పాలని వేసుకున్నాక పాలపైన మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోగా మరొక పక్కన గిన్నె తీసుకుని 1/2 కప్పు వరకు పాలను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ పాలను రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన ఉన్న పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇలా పాలు మరిగేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. అంటే 5 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకి ఈ పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పంచదార వేసాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పాలను తీసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ పాలల్లో వేసుకోవాలి. ఇలా పాలల్లో వేసిన వెంటనే ఈ పాలని బాగా కలుపుకోవాలి. లేదంటే ఈ కస్టర్డ్ పాలు అనేది అడుగున ముద్దలా కడుతుంది. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ 3-4 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అలాగే మరిగించుకునేటప్పుడే ఈ స్వీట్ అనేది మంచి ఫ్లేవర్ రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇలా 3 నిమిషాలు మరిగేసరికి ఈ పాలు కాస్త చిక్కగా అవి కొంచెం క్రీమీగా ఉంటాయి. ఇలాంటప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఈ పాలని మరీ దగ్గరకంట మరిగించామంటే ఈ బ్రెడ్ ముక్కల్లో వేసేటప్పుడు మరీ గట్టిగా అయిపోతుంది. అందుకని అలా కాకుండా ఇలా కొంచెం క్రీమీగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక ఈ పాలను అలా వదిలేయకుండా 2 నిమిషాల పాటు కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి. మనం ఈ పాలని కలుపుకుండా అలా వదిలేసామంటే ఈ పాలపైన మీగడ అనేది అట్టలా కడుతుంది. అప్పుడు ఈ స్వీట్ తినేటప్పుడు ఆ మీగడ అనేది నోటికి తగులుతూ మనకి మంచి టేస్ట్గా అనిపించదు. అందుకని అలా కాకుండా ఈ పాలు కొంచెం చల్లారేంత వరకు కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి. అలాగే ఈ పాలు చల్లారి పెట్టుకునేటప్పుడే కొన్ని కట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కల్ని
ముక్కల్ని అయితే వేసాను. ఇలా డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసాక ఒకసారి కలిపి ఈ పాలు వేడిని చూసుకోవాలి. మనకి ఈ పాలు అనేది మరీ పూర్తిగా చల్లారిపోకూడదు, లైట్గా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఇలా మనకి పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ స్వీట్ని రెడీ చేసుకోవడానికి ఇలా ఏదైనా ఒక బౌల్ని కానీ లేదా చిన్న చిన్న కప్స్ కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను పిల్లలకి ఇలా ఇవ్వడం కోసం చిన్న చిన్న కప్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న కప్స్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని తీసుకోవాలి. మనం తీసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒకేసారి వేయకుండా ముందు 3-4 బ్రెడ్ ముక్కల్ని తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా మరిగించుకున్న కస్టర్డ్ పాలని వేసుకోవాలి. మనం తీసుకున్న పాలన్నీ కూడా ఒకేసారి వేయకుండా ఈ బ్రెడ్ ముక్కలు ములిగేలా కస్టర్డ్ పాలని వేసుకోవాలి. ఇలా బ్రెడ్ ముక్కల్లో పాలు వేసేటప్పుడు ఈ పాలు మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఇలా పాలుని వేసాక మిగిలిన బ్రెడ్ ముక్కలన్నీ కూడా తీసుకోవాలి. అలాగే దీనిపైనే మిగిలిన కస్టర్డ్ పాలని కూడా వేసుకోవాలి. ఇప్పుడు పాలని వేసుకునేటప్పుడు ఈ బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఈ పాలల్లో నానేలా కాకుండా కొంచెం బ్రెడ్ ముక్కలు అనేవి పైకి కనిపించేలా ఈ పాలని వేసుకోవాలి. మనం అలా వేసుకోవడం వల్ల ఈ స్వీట్ తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటుంది. అలాగే దీనిపైనే సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా బ్రెడ్తో స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మనకు కావాలంటే ఇలాగే తినేయచ్చు, లేదంటే కనుక 1-2 గంటల పాటు నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత తీసుకు తిన్నామంటే ఈ స్వీట్ అనేది చాలా చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.